అయితే భారతదేశంలో ఒక చర్చ నడుస్తుంది. సెక్షన్ 498A డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏవైతే చట్టాలు మహిళల రక్షణ కోసం ఉన్నాయో మహిళలు వీటిని మిస్యూజ్ చేస్తున్నారా? చదువుకున్న మహిళలు, అధికారంలో ఉన్న మహిళలు కొంతవరకు ఈ సెక్షన్స్ ని దుర్వినియోగం చేస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోని మహిళలు ఎవరైతే ఊర్లలో ఉంటారో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురవుతారో, డౌరీ హెరాస్మెంట్ గురవుతారో, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని కొట్టినప్పుడు, హింస గురి చేసినప్పుడు 2 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వాలా? ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సాల్వ్ చేయగలదా? ఇప్పుడు ఇలాంటి కొత్త ప్రశ్నలు వస్తున్నాయి అనమాట. దాంతోపాటు ఒక అమ్మాయి చెప్పేదే సాక్ష్యం. సాధారణంగా సెక్షన్ 498A కానీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ ఒక మహిళ ఇంట్లోంచి బయటకు వచ్చి కేసు పెట్టడమే దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకునే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయకుండా ఈ 2 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వడం కానీ ఇవన్నీ అసలు సాధ్యమేనా? దీనివల్ల న్యాయం జరుగుద్దా ఆడపిల్లకి? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లకి అని అడుగుతున్నారు. ఇంకో పక్క ఈ శివంగి బన్సల్ వర్సెస్ సాహెబ్ బన్సల్ కేసులో ఈ అమ్మాయి చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. ఐపీఎస్ అయింది. ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ భరణం ఇవ్వడం అనేది జరగదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు, మనం చూస్తే కనుక కొన్నిసార్లు అబ్బాయిలపైన దొంగ కేసులు చాలా మంది అమ్మాయిలే పెడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిల తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి ఏమీ సంబంధం లేకపోయినా వాళ్ళని కూడా కేసులోకి లాగుతున్నారనమాట. కొన్నిసార్లు బెదిరించడానికి, భయపెట్టడానికి, కక్ష సాధించడానికి కూడా ఈ 498A కేసులు వాడుతున్నారు. ఇప్పుడు సెక్షన్ 85 ఆఫ్ BNS వాడతారనమాట. కాబట్టి ఎక్కడైతే మహిళా హక్కులు ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకో పక్క ఈ చట్టాలు మిస్యూజ్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా వ్యవస్థలకు ఉంది.